ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్మ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంకు ఒక భార్యాభర్తలు వచ్చారు. వారికి వయసు 70 సంవత్సరాల పైనే ఉంటుంది. వారి పేరు ధనుంజయరావు గారు, ఆమె పేరు వెంకటలక్ష్మి. వారు ధనుంజయరావు గారు బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. వీరికి ఒక్కడే అబ్బాయి. వీరు రిటైర్ అయినట్టుగా అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. వీరి కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది. వారి కాపురం చక్కగా సాగింది ఒక 3 సంవత్సరాల పాటు. ఆ తర్వాత వారిలో ఏమైందో తెలియదు కానీ వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. కొడుకు కోడలికి ఇద్దరు తరచూ గొడవ పడడం మొదలు పెట్టారు. వీరు కళ్ళ ముందు కొడుకు కోడలు గొడవ పడుతూ ఉంటే వీరు ఉండలేకపోతున్నారు. ఏం చేయాలో వీరికి తెలియలేదు. బాధపడుతున్నారు. వాళ్ళ మధ్య గొడవలు ఎలా సమసిపోతాయని వారు ఆలోచిస్తున్నారు. భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. వాళ్ళ మధ్య గొడవలు తీరిపెట్టేట అనుగ్రహించు తండ్రి అని కోరుకుంటున్నారు. అలాంటి టైంలో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం గురించి వీరికి తెలిసింది. ఆ క్షేత్రం గురించి చదివారు. అప్పుడు వీరికి కాస్త ఉపశమనం కలిగిందనమాట. ఆ క్షేత్రంకు వెళ్ళి మొక్కుకుంటే వీరి కాపురం చక్కబడుతుందేమో, ఒకసారి వెళ్ళి వద్దాము అని భార్యాభర్తలు ఇద్దరు అలా అనుకున్నారు. వారికి అక్కడికి వెళ్ళి ఒకసారి ఉండి స్వామివారికి మొక్కుకుంటే కొడుకు కాపురం చక్కబడుతుందని వారికి ఆశ కలిగింది. వెంటనే వీరు మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒక శనివారం నాడు వచ్చారు. తర్వాత ఆ శనివారం నాడు వచ్చిన తర్వాత అక్కడ సాయంత్రం పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆదివారం నాడు ఉదయం కూడా ప్రభాత సేవలో పాల్గొన్నారు. తర్వాత సమాధి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం వరకు ఉన్నారు. సాయంత్రం వారికి అంటే అక్కడ అర్చక స్వాములు చెప్పారనమాట. ఎందుకంటే ప్రతి నెల పౌర్ణమి రోజు అక్కడ హోమం చేస్తారు. ఆ మాస విశిష్టత బట్టి పౌర్ణమి చేస్తారు. అది వీరు వచ్చిన నెల భాద్రపద మాసం. ఆ పౌర్ణమికి అక్కడ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. అదే విషయాన్ని అర్చక స్వాములు వీరికి చెప్పారు. ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం అవుతుంది, మీరు పాల్గొనండి అని. సరే, హోమంలో పాల్గొంటే కొడుకు సమస్య తీరుతుందని వారికి మనసుకి అనిపించింది. స్వామివారి ప్రేరణ పెట్టారు. అప్పుడు వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. వారి వివరాలు చెప్పారు. ఇలా అతను బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయినట్టు, కొడుకు కాపురంలో కలతలు ఉన్నట్టు, అందుకని వీరు హోమం చేయించుకోవడానికి నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, హోమం 4 గంటల పైన పడుతుంది, పైగా నిరాహారంగా ఉండాలి, మీరు ఉండగలరా అని అడిగారు. అంటే పర్వాలేదు, మేము ఉంటాము, మా అబ్బాయి కాపురం చక్కబెడితే అంతే చాలు అన్నారు. సరే, వీళ్ళు కూర్చోవడానికి ఉండడానికి అన్ని అకామిడేషన్ అది ముందే శనివారం నాడే ఇచ్చారు. కాబట్టి వీరి ఉండడానికి అకామిడేషన్ ఉంది. తర్వాత హోమంలో పాల్గొనడానికి కూడా వీరికి అవకాశం ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం సోమవారం నాడు, అంటే ఆదివారమే భక్తులంతా ఎక్కువ ఉంటారు. శని ఆదివారాలు ఎక్కువ ఉంటారు కదా, సోమవారం అంతా ఉండరు. ఆదివారం సాయంత్రంకే భక్తులంతా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ మంది. సోమవారం మాత్రం కేవలం హోమము, లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే వాళ్ళే ఉంటారు. వీరు ఉన్నారు. మిగిలిన ఇంకా హోమంలో పాల్గొందాం అనుకున్న భక్తులు కూడా వచ్చేసారు. అందరికీ కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. వీరికి కూడా ఏర్పాట్లు చేశారు. హోమము ఉదయం 9 నుంచి 1 గంట వరకు జరిగింది.
హోమంలో పాల్గొన్న తర్వాత స్వామివారి సమాధి మందిరం లోపలికి వెళ్లి సమాధిని దర్శించుకొని స్వామివారికి మొక్కుకొని వీరు వచ్చారు. వచ్చిన తర్వాత భోజనం అది అయింది. భోజనం అయిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసారు. కలిసి నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నారనమాట. "మీ సహకారంతో మేము హోమంలో పాల్గొన్నాము. ఈ హోమంలో పాల్గొన్న ఫలితము స్వామివారి అనుగ్రహ ఫలితం మా వాడు కాపురం చక్కబడితే, పరిస్థితి చక్కబడితే మళ్ళీ మేము దర్శనానికొస్తాము. మేము స్వామివారికి మొక్కుకున్నాము" అని వీరికి చెప్పారు. వీరికి చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 6 నెలలు గడిచిపోయిందనమాట. 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాళ్ళు మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఆ భార్యాభర్తలిద్దరూ వచ్చారు. ధనుంజయరావు గారు, వెంకటలక్ష్మి. వచ్చి వీరికి నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. కలిసిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. నాగేంద్ర ప్రసాద్ బాబు మేము మీకు గుర్తున్నామా? నేను ధనుంజయరావుని అంటే గుర్తున్నారు సార్ అని ఈయన చెప్పారు. వారు చెప్పిన వివరాలు ఇవి ఏమిటంటే, మేము ఇక్కడ అంటే మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారికి మొక్కుకుని వెళ్ళిన తర్వాత 6 నెలల వరకు ఇంకా పరిష్కారం దొరకలేదు. కానీ 6 నెలల తర్వాత వాళ్ళలో కలతలన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు కోడలు గర్భవతి. వాళ్ళు ఇప్పుడు బానే ఉన్నారు. దర్శనం చేసుకోవడానికి అందుకని స్వామివారికి మొక్కు తీర్చుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ ప్రతి నెల మీరు పౌర్ణమికి హోమం చేస్తారు. కానీ ఈసారి మేము పాల్గొనలేము. మా వంతుగా మేము ఇస్తాము. గోత్రనామాలతో అయ్యే మా వంతు హోమం మీరు జరిపించండి. మా గోత్రనామాలతో అయ్యే ఖర్చు మేము ఇస్తాము. మీ ఈ క్షేత్రంలో జరిగే హోమాలు ప్రభావం చూపుతాయని మాకు అర్థమైంది. ఈసారి మాత్రం మేము హోమంలో పాల్గొనలేము అని చెప్పారు. మా గోత్రనామాలతో ఇక్కడ హోమం జరిపించండి అని వారికి చెప్పారు. అంటే క్షేత్ర మహిమ, స్వామివారి అనుగ్రహం ఇవన్నీ కలిసి వాళ్ళ కాపురం, వాళ్ళ కొడుకు, కోడలు కాపురం చక్కబడింది. ఓం నారాయణ. ఆది నారాయణ.